నిజాం రాజ్యంలోని ఆధునిక విద్యా అభివృద్ధి గురించి తెలుసుకుందాం. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ నిజాం రాజ్యంలో ఏర్పాటు చేసిన మొదటి క్రైస్తవ మిషనరీ పాఠశాల అన్నమాట. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూలు నిజాం రాజ్యంలో ఏర్పాటు చేసిన మొదటి క్రైస్తవ మిషనరీ పాఠశాల అన్నమాట. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ను 1943లో స్థాపించారు. ఆధునిక 1843 స్థాపించారు. ఆధునిక పాఠశాల విద్యా విధాన హైదరాబాద్ రాష్ట్రంలో 19వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది. ప్రతి తాలూకా జిల్లా కేంద్రంలో 2 పాఠశాలలు స్థాపించాలని నిజాం ప్రభుత్వం మొదటిసారిగా 1959లో నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సాలార్ జంగ్ హయాంలో 1870 నుంచి 80 మధ్యకాలంలో గణనీయంగా విద్యాభివృద్ధి జరిగింది హైదరాబాద్లో. సిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ 1970లో స్థాపించారు. చాదర్ఘాట్ ఇంగ్లీష్ స్కూల్ను 1872లో స్థాపించారు. చాదర్ఘాట్ ఇంగ్లీష్ స్కూల్ని 1872లో స్థాపించారన్నమాట. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ చాదర్ఘాట్ ఇంగ్లీష్ హై స్కూల్ను హైదరాబాద్ కాలేజీగా 1880లో మార్చారు. హైదరాబాద్ కాలేజీ 1887 నుంచి నిజాం కాలేజీగా వాడుకలోకి వచ్చింది. అన్నమాట. హైదరాబాద్ కాలేజీ 1887 నుంచి నిజాం కాలేజీగా పిలువబడుతున్న హైదరాబాద్ కాలేజీ మొదటి ప్రిన్సిపల్ సరోజినీ నాయుడు తండ్రి అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ. సరోజినీ నాయుడు తండ్రే మొదటి ప్రిన్సిపల్ అన్నమాట నిజాం కాలేజీకి. అందుకనే అక్కడ దగ్గరలోనే సరోజినీ నాయుడు ఇల్లు కూడా ఉంటుంది. సరోజినీ నాయుడు యొక్క తండ్రి అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ నిజాం కాలేజీకి మొదటి ప్రిన్సిపల్ అనమాట. 1882 వరకు ఏర్పడిన 3 ఎయిడెడ్ ఇంగ్లీష్ స్కూల్స్. ఒకటి ఏంటంటే సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూలు, ఆల్ సెయింట్ స్కూలు, మహబూబా కాలేజ్ అనమాట. 3 ఎయిడెడ్ ఇంగ్లీష్ స్కూల్స్ ఏముంటాయంటే 1882కి ఆల్ సెయింట్ స్కూలు, మహబూబా కాలేజు, సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూలు అనమాట. పాత బస్సులో చార్మినార్ వద్ద ధర్మావంత్ హై స్కూలు, సికింద్రాబాద్ కింగ్స్ హై స్కూలు బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నమాట. పాత బస్సులో చార్మినార్ వద్ద ధర్మావంత్ హై స్కూలు, సికింద్రాబాద్లోని కీస్ హై స్కూలు బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నమాట. నిజాం రాజ్యం విద్యా విధానంలో 1884 సంవత్సరం గొప్ప మైలురాయిగా చెప్పవచ్చు అనమాట. 1880లో ఆరో నిజాం మీర్ మహమూద్ అలీ ఖాన్, సయ్యద్ హుసేన్ బిల్ గ్రామీ, నవాబ్ ఇమాద్ ఉల్ మల్క్ను విద్యాశాఖ అధికారిగా చేసి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్గా నియమించారు. అప్పట్లో అమల్లో ఉన్న విద్యా విషయాలపై సమగ్ర సర్వే జరిపి విద్యా విధానం ఇంకా పటిష్టంగా జరపాలని అమల్లో సూచనలు ఇచ్చారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ విద్యాధికారి, MTAUయోయా. హైదరాబాద్ ప్రత్యేక విశ్వవిద్యాలయం స్థాపనకు అవకాశం పరిశీలించాలని 7వ నిజాం విద్యాధికారి MTAUయోయా కోరారన్నమాట. నిజాం రాజు ప్రాథమిక విద్య పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని 1921లో ఫర్మాను జారీ చేశారన్నమాట. ప్రాథమిక విద్య పర్యవేక్షణ నిజాం ప్రభుత్వం 1939లో అధీనంలోకి తీసుకుంది. 1948 వరకు హైదరాబాద్ రాజ్యంలో ప్రాథమిక విద్యా బోధన ఉర్దూ భాషలోనే జరిగేది. హైదరాబాద్ రాజ్యంలో ఉర్దూ ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పాలని 1873 ప్రతిపాదించిన 2 ప్రముఖ విద్యావేత్తలు రఫియార్ జంగు, జమీలుద్దీన్ ఆఫ్ఘనీ కూడా సూచించారన్నమాట. 1913లో దారుల్ ఉలూమ్ కాలేజ్ విద్యార్థులు ఓల్డ్ బాయ్స్ సంఘంగా ఏర్పడి నిజాం రాజ్ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కూడా ప్రతిపాదన సమర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీని 1400 ఎకరాలు స్థాపించడానికి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజశాసనాన్ని 1918 ఆగస్టు 22న జారీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ తరగతులు తొలుత 1919లో అబిడ్స్లోని కిరాయి ఇళ్లలో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న 14 ఎకరాల యూనివర్సిటీ ప్రాంతాన్ని విశ్వవిద్యాలయ నిర్మాణం కోసం సర్వే చేసిన ప్రొఫెసర్ సర్ ఫ్రాంకిట్ జేసన్ అనే ఆంగ్లేయులను ఎంపిక చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కళాశాల నిర్మాణానికి బ్రెజిలియన్ శిల్పి జాస్పర్ రూపకల్పన చేసిందన్నమాట. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కళాశాల నిర్మాణం 1934లో మొదలై 1939 ముగిసిందన్నమాట. దీని ఖర్చు అప్పట్లోనే 36 లక్షలు అయిందన్నమాట. కోటిలోని ఉమెన్స్ కాలేజీని 1924లో స్థాపించారు. వరంగల్ కాలేజీని 1934లో స్థాపించారు. నాంపల్లిలోని జనానా బాలికల పాఠశాలను 1990లో ప్రారంభించారు. నిజాం ప్రభుత్వం దళితుల కోసం ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలను 1916-17లో ఏర్పాటు చేసింది. నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దళిత ప్రత్యేక పాఠశాల గురించి 1931లో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రస్తావించారు. 1943లో నిజాం ప్రభుత్వం గొండుల విద్య కోసం ఒక పథకాన్ని కూడా తయారు చేసిందన్నమాట. ఈ విధంగా ఆధునిక విద్య కోసం నిజాం ప్రభుత్వం ఎంత కృషి చేసింది దాని గురించి మనం తెలుసుకున్నాం అన్నమాట. నిజాం ప్రభుత్వం ఆధునిక విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీలను ఇంకా రకరకాల కాలేజీలు ఇంగ్లీష్ విద్యను కూడా ప్రవేశపెట్టింది అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.